ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా చమురే వెన్నెముక. మనకు కరోనా లాంటి అంతకు మించిన కఠిన పరిస్థితులు కూడా ఎదురైనా అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ దేశం సిద్ధంగా ఉండాలి. ఇవి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు. ఒక ప్రధాని ఇటువంటి వ్యాఖ్యలు ఆషామాషిగా చేసి ఖచ్చితంగా ఉండరు. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం, ప్రతిగా ఇరాన్ గల్ఫ్ మీద దాడులు, భారతదేశంలో సగటు జీవన ప్రమాణాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతుందో నరేంద్ర మోదీ గారి మాటల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. యుద్ధం ముగిసినంత మాత్రాన సమస్య ముగిసిపోతుందా అంటే చాలా కాంప్లికేషన్స్ మీరు నేను అందరం దేశం ఎదుర్కోబోతూ ఉంది. మొదట కాంప్లికేషన్ మళ్ళీ ప్రధాని గారు చెప్పినట్లు ఇంధనం రూపంలోనే. గత 10 సంవత్సరాల్లో భారతదేశానికి తక్కువ ధరకు చమురు దొరుకుతూ వచ్చింది. సో దాని మీద మనం ఖర్చు పెట్టడం తక్కువగా ఉండేది. 15-20% డిస్కౌంట్కి రష్యా ఇస్తూ ఉండే. అక్కడి నుంచి కొనద్దన్నది అమెరికా. సరే కొనమని మన వాళ్ళు అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొనుక్కోండి అంటే 10-20% డిస్కౌంట్ కాదు, ఆ డిస్కౌంట్ పోగా ఇంక 20% ప్రీమియం ధరలకు కొనాల్సి వచ్చింది. డిస్కౌంట్కు రష్యా నుంచి దొరకదు, అమెరికా ఇవ్వదు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ మీద దాడులు జరిగాయి. వాళ్ళు రిపేర్లు చేసుకోవాలి, వాళ్లకు యుద్ధం చాలా నష్టాన్ని మిగిల్చింది. సో వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇటువంటి తక్కువ ధరకి ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా లేదు, ఉన్న ధరకే ఇవ్వాలి. అండ్ ఉన్న ధర అంటే ఎంత ఉంటుంది తెలియదు. ఒకవేళ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక $100 ఏమంటారు చమురు ధర కనుక $100 ప్రైస్ దగ్గర ఒక సంవత్సరం రోజులు ఉందనుకోండి. ఈ యుద్ధం వచ్చిన తర్వాత 40% పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధర $100 పోయింది. అది ఒక సంవత్సరం ఉందనుకోండి, మన దేశ జీడిపి 7-6%కి వస్తుంది. అనుమానం ఏం అక్కర్లేదు, ఖచ్చితంగా నిజం. 7-6%కి వస్తుంది. ఆ చమురు ధర 10% పెరిగితేనే, ఒక 10 రూపాయలు పెరిగింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ ధర 10 రూపాయలు పెరిగింది అనుకోండి బ్యారెల్కి, మనము పెట్టే ఖర్చులు ఎంత పెరుగుతాయి తెలుసా? $12-13 బిలియన్ పెరుగుతాయి. అందుకే ప్రధాని గారు అనేది పార్లమెంట్లోనే, ఇంధనమే దేశానికి వెన్నెముక, ఏ దేశానికైనా అని. సో అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి. పోనీ అవేమన్నా చమురు ధరలు ఇప్పటికిప్పుడు తగ్గో, లేకపోతే ఇప్పటికిప్పుడు ఏమైనా సెట్ రైట్ అయ్యో, ఇప్పటికిప్పుడు భారతదేశానికి డిస్కౌంట్ ఇచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కూడా లేదు. యుద్ధం ముగిసినా కూడా అంటూ ఉన్నాం. యుద్ధం కంటిన్యూ అయితే ఇంకా దారుణమైన పరిస్థితులు. ఇప్పటికిప్పుడు యుద్ధం ముగిసినా కనుచూపు మేరలో కూడా అవేమి మనకు డిస్కౌంట్కో తక్కువ ధరకు వచ్చే అవకాశం లేదు. మరి బై డిఫాల్ట్గా మనం చమురు ధరలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. అండ్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. సో మనం ఇంకా దిగుమతుల మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇటు మన విదేశీ మారక నిల్వలు ఎక్కడ ఉన్నాయి? పేపర్ల మీద కనిపిస్తాయి, బంగారం రూపంలో ఉంటుంది కాబట్టి. తక్షణం ఖర్చు పెట్టగలిగే నగదు ఎంత ఉంది? అది ఇబ్బందికరంగానే ఉంది. అండ్ మనకు భారతదేశానికి వచ్చే రెమిటెన్స్లు ఎక్కువ గల్ఫ్ నుంచి 40% వస్తాయి. అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాయి, చాలా వరకు తగ్గుతాయి. మరి చమురు ధర మీద భారత ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి తక్కువ ధరకు దొరకదు, ఉన్న ధర ఎక్కువ ఉంది కాబట్టి అన్నీ పెరుగుతాయి కదా. రవాణా పెరుగుతుందా? కిరాణా ఖర్చులు పెరుగుతాయా? అండ్ యూరియా మీద, మరికొన్ని ఫెర్టిలైజర్స్ మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు తగ్గితే పంటలకు పెట్టే పెట్టుబడి పెరుగుతుందా? ఇప్పటికే ధరలు లేక అల్లాడుతున్నారు. పెట్టుబడి పెరిగితే బై డిఫాల్ట్గా కూరగాయలు, తిండి, ఆహార సరుకులు కానీ రేట్లు పెరుగుతాయా? కిరాణా పెరుగుతుంది, ఆ తిండి రేట్లు పెరుగుతాయి. బియ్యము, కూరగాయలు అన్నీ. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇప్పటికే చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుందా? పరిశ్రమలు, చిన్న చిన్న హోటళ్ళు మూతపడిపోయాయి. ఆ కష్టాలు అయితే వెంటాడుతూ ఉన్నాయి. సో ఉద్యోగాల మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. ఒకవేళ గ్రోత్ రేట్ కనుక తగ్గిపోతే
ద్రవ్యోల్బణం కనుక పెరిగిపోతే అల్టిమేట్గా వచ్చేది మాంద్యం పరిస్థితులే కదా. ఇవి ఏది అతిశయోక్తి కాదు, అన్ని కళ్ళ ముందు జరిగేది. సింపుల్ అండి. గత 10 ఏళ్లలో భారత్కి తక్కువ రేట్లో చమురు దొరికింది. ఇప్పుడు దొరుకుతుందా? దొరకదు. చెప్పాను కదా, చమురు ధర 10 రూపాయలు పెరిగింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ ధర 12-13 బిలియన్ డాలర్లు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. మన ఇంధన బడ్జెట్ ఎన్ని ఇంపాక్ట్ చూపెడతాయి? వేరే అవకాశమే లేదు. అందుకే ప్రధాని గారు పార్లమెంట్లో అనేది, ఇంధనమే వెన్నెముక, ఈ దేశం సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, కరోనా కంటే కాంప్లికేటెడ్ సవాళ్ళు ఎదురవ్వచ్చు అని. అది మన వాళ్ళకి సరిగ్గా అర్థం కాక మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో అని చెప్పి పెట్రోల్ పంపు దగ్గరికి పరిగెత్తే దగ్గరే మన వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. ఆగిపోతూ ఉన్నారు. దీర్ఘకాలంలో చాలా ఇంపాక్ట్ చూపించబోతూ ఉంది. మన జీవన ప్రమాణాలు చాలా చాలా ఇబ్బందికరం. ఇవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేసుకోగలుగుతారు అంటే, వీలైనంత త్వరగా శాంతి, మరీ ముఖ్యంగా పశ్చిమాసియా గల్ఫ్ కంట్రీస్లో, అవే మనకు ప్రధానంగా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. మన పాలకులు, మన పార్టీలు దేశంలో ఎలాంటి ఇంటర్నల్గా రాజకీయాల కోసం ఎలాంటి ఎత్తుగడలు అవలంబించుకున్న, ఇంటర్నేషనల్గా ఉన్న విషయాలు అండ్ పశ్చిమాసియాతో సంబంధాల విషయంలో ఎవరు రవ్వంతా కూడా అలసత్వం ప్రదర్శించలేదు. ప్రదర్శిస్తే వెన్నెముక ఇరిగినట్లే ఆర్థిక వ్యవస్థ. నేను కాదు, ప్రధాని చెప్పారు కదా పార్లమెంట్లో. మరి ప్రతిరోజు జీవనం కూడా ఎన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కోబోతుందో చూడండి. చాలా. అసలు రష్యాతో ఆయిల్ కొనడం ఆపేయడమే మనం చేసిన అతిపెద్ద తప్పు. అమెరికా చెప్పిందని కొనడం ఆపేయడం. డిస్కౌంట్తో వస్తూ ఉండండి, కంటిన్యూ చేసే ఉండింటే డిస్కౌంట్ కాకుండా ఉన్న ధర కన్నా రష్యా ఇచ్చేది కదా. ఇప్పుడు ప్రీమియం ధరలో కొనాల్సి వస్తుంది. అమెరికా ఏమైనా మనకు డిస్కౌంట్కి ఇస్తుందా? వాళ్ళకి ఇద్దరు నష్టాలు మిగిలే. గల్ఫ్ కూరుకుపోయింది, వాళ్ళకి ఎన్ని నష్టాలు ఎప్పుడు పూడ్చుకోవాలి? ఇరాన్ అదే పరిస్థితి. ఇరాన్ నుంచి కొనొద్దు అంటారు కదా మళ్ళీ అమెరికాని కాదని మనం ఇరాన్ నుంచి కొనగలుగుతాము? దాని ముడిపడి అన్నీ ఎఫెక్టే. అందుకే ప్రధాని గారు చెప్పారు, మన జీవనం కష్టంగా మారబోతుంది అన్నది నిజం. ఎన్ని రోజుల్లో సెట్ రైట్ అవుతుంది అంటే రోజులు కాదు సంవత్సరాల గురించి మాట్లాడుకోవాలి. అందుకే మన వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా దేశంలో ఉన్న ప్రజలందరినీ కనుక జీవన విధానాలు మార్చేసుకోండి, ఎల్పిజి నుంచి పిఎన్జికి, దీని నుంచి దానికి మారిపోండి అని అంటే అంత ఈజీగా జరిగేది కదా. అది కూడా భారంతో కూడుకున్నది. ఇప్పుడు ఇంకా సమ్మర్, కరెంటు మీద ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. అన్ని ఇబ్బందులు చుట్టుముడుతున్నాయండి. ఎన్ని రోజులు అన్నది తెలియదు. బట్ చాలా కాంప్లికేషన్స్ అయితే మనం ఫేస్ చేయబోతున్నాం. మీరు రాసి పెట్టుకోండి. బెదిరింపు కాదు, స్వయంగా ప్రధాని పార్లమెంట్లోనే చెప్పారు. సో అవగాహన కావాలి మీకైనా నాకైనా. ఆ జాగ్రత్తలు కూడా తప్పనిసరి కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది.